బలవంతుని చేతిలో బాణమా, అంగుల పొదిలో ఉన్న ఆయుధమా, ఎవరు జనమా, పరమందు దేవుని ప్రతిరూపమా, ఎవరు జనమా, పరమందు దేవునికి ప్రతిరూప, బలవంతుడి చేతిలో బాణమా, అంగుల పొదిలో ఉన్న ఆయుధమా, మరదినములందే యెహోవాను తెలుసుకో, నీ నడకను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. మరదినములందే యెహోవాను తెలుసుకో, నీ నడకను శుద్ధి చేసే వాక్యమును నేర్చుకో. క్రీస్తునందు నిలబడక స్వాతను చోటగా, క్రీస్తునందు నిలబడక స్వాతను చోటగా. కదిలిరా సోదరా, కదిలిరా సోదరి, కదిలిరా సోదరా, కదిలిరా సోదరి, బలవంతుడి చేతిలో బాణమా, అంగుల పొదిలో ఉన్న ఆయుధమా, నమ్ముకున్న యోషువను చూడు, ప్రభు నమ్ముకున్న యూదాను చూడు, హక్కు నమ్ముకున్న యోషువను చూడు, ప్రభు నమ్ముకున్న యూదాను చూడు. తప్పుకు తరువంచారు, విశ్వసించబడ్డారు, తప్పుకు తరువంచారు, విశ్వసించబడ్డారు. తిరిగి రాదు కాలం, చెప్పి రాదు మరణం, తిరిగి రాదు కాలం, చెప్పి రాదు మరణం. బలవంతుడి చేతిలో బాణమా, అంగుల పొదిలో ఉన్న ఆయుధమా, బలవంతుడి చేతిలో బాణమా, అంగుల పొదిలో ఉన్న ఆయుధమా. ప్రతి మనిషి భూమి మీద తన బ్రతుకులో ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తూ బ్రతుకుతున్నాడు మనిషి. తన బ్రతుకులో చేస్తున్నటువంటి ప్రతి పని అన్ని మంచివి అని అనలేము, మనం చెప్పలేము, మనం చేయటం కూడా లేదు. కానీ కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. అలాంటి ఒక పరిస్థితుల్లో జీవితాల్లో దేవుడు మమ్మల్ని ప్రేమించి మనందరినీ కూడా ఎలా బ్రతకాలి అని, ఎలా మనం జీవించాలి అని ఆయన ఆశపడుతున్నాడో, ఆయన మనసు మనకు అర్థమైతే దేవుని ప్రేమ మన పట్ల చూపిస్తున్నటువంటి గొప్ప దీర్ఘ శాంతం మనకు అర్థమవుతుంది. కనుక దేవుని పిల్లలారా, మీరు ఈరోజు రాత్రి చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. మరి వచ్చిన మీరందరూ కూడా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని విశ్వాసం ఉంచినటువంటి మీరందరూ ఆయన మాటలను నేర్చుకోవడానికి లేదా వినడానికి మీరు వచ్చారు. మనం వింటున్నాం, ఎప్పుడు మనం ప్రతిరోజు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు, లేదా మన పరిశోధనలో వాక్యాన్ని దేవుడు మాతో మాట్లాడుతుంటాడు. యేసు ప్రభువు ప్రతి మనిషితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని పోల్చి మాట్లాడాడు అనే సందర్భాలు మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాలు మనకు కనబడుతుంటుంది. ఆయా సందర్భాలలో ఆయా విషయాలు దేవుడు మనతో
ఏమని పోల్చి చెప్తున్నాడు అన్న సందర్భాలు మనకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారిని స్వీకరించినటువంటి ప్రతి మనిషిని, ప్రతి ఒక్క విశ్వాసితో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనల్ని ఏమని ఆయన పోల్చి మాట్లాడుతున్న సందర్భాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ఏమని, యేసుక్రీస్తుల వారు ఏమని మమ్మల్ని పోల్చాడు చెప్పండి? యేసుక్రీస్తుల వారు ఏమని మమ్మల్ని పోల్చాడు చెప్పండి? ఒక స్నేహితుడు అని పోల్చాడు మమ్మల్ని. యేసుక్రీస్తు ఏమని పోల్చాడు మమ్మల్ని చెప్పండి? స్నేహితులు అని పోల్చాడు. స్నేహితులు అని పిలిచాడు ఆయన. స్నేహభావాన్ని పెంచాడు ఆయన. ఎంత స్నేహభావం మన మధ్య ఉందో ఆయన ఒక మాటలో ఆయన పోల్చి చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. స్నేహితులు అన్నాడు. ఇక చెప్పండి, యేసు ఏమన్నాడు మనతో? ఏమన్నాడు? శిశువులు కూడా అన్నాడు. నా శిశువులు అన్నాడు. అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చి నాకు శిశువులనుగా మీరు చెయ్యండి అన్నాడు. అంటే మమ్మల్ని ఎలా పోల్చాడు యేసు స్వామి? శిశువులనుగా పోల్చాడు, స్నేహితులనుగా పోల్చాడు. ఆ తర్వాత మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు కదా. ఇక మరొక విషయాన్ని నేను చెప్తాను. నా అన్నదమ్ములు అన్నాడు. నా అన్నదమ్ములు కదా. ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు? ఇది ఇక్కడ దేవుని పనిలో ఉన్నవారే, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వారే, వీరే నాకు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్రులు అనే సందర్భాన్ని మన లూకా సువార్తలో మనం చూడగలం. ఆయన చెప్తున్న సందర్భాలు, అంతేనా? కాబట్టి అన్నదమ్ములతో ఆయన పోల్చాడు. అంటే మన అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు పైన ఉన్నాడు. అంటే మనం ఎవరమన్నమాట? నేనైనా మీరైనా సహోదరులము, మనం ఒకే కుటుంబము. ఒక బంధాన్ని, ఒక కుటుంబ బాంధవ్యాన్ని ఆయన ఏం చేశాడు? తెలియజేశాడు, పరిచయం చేశాడు. ఆయన ద్వారా తప్ప మనకేం తెలిసింది? మనకేం అర్థం కాలేదు. ఆయనే ఈయన, ఈయనే ఆయన అనే కలగొరే ఈ బోధల్లో ఏది నిజమో మనకు తెలియని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కానీ ఆయనే ఈయన అనుకుంటే యేసు స్వామి ఏమంటున్నాడు? మన అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు అంటున్నాడు. మరి చెప్తున్నవాడు ఎవరు? మరి ఆయనే తండ్రి అనుకుంటే, యేసుక్రీస్తుకు వచ్చాడు అనుకుంటే ఆ మాట ఎందుకు? మళ్ళా పరలోక రాజ్యంలో తండ్రి అడ్రస్ను చెప్పడం ఎందుకు? మళ్ళీ పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించవలసిన అవసరత ఏంటి మళ్ళీ కదా? ఇలాంటి సందర్భాలు యేసుస్వామి స్వయాన్న ఆయన ఆలోకం నుంచి తండ్రి పంపగా వచ్చి ఒక తండ్రికి ఉన్నటువంటి బంధాన్ని, తనకున్నటువంటి సంబంధాన్ని, మనకున్నటువంటి బంధాన్ని, తెగిపోయినట్టు దుష్టుడు తెంపేసినటువంటి బంధాన్ని మరలా అతకడానికి ఆయన చేస్తున్నటువంటి ఒక అడ్రస్ను మనం చూస్తున్నాం. బైబిల్లో మనం చూస్తాం. యేసు మమ్మల్ని ఎలా పోల్చాడు చెప్పండి? ఈ విషయం మనకు అర్థమైతే ఈరోజు నేర్చుకునే పాఠం మనకు అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను. ఏమని పోల్చాడు మమ్మల్ని చెప్పండి? స్నేహితుడిగా పోల్చాడు మమ్మల్ని. ఇక నా శిష్యులనుగా పోల్చాడు. ఇక ఒక కుటుంబంలో ఒక సభ్యులుగా మమ్మల్ని పోల్చాడు. తనతో పాటు సభ్యులుగా తండ్రి అయిన దేవునికి మనం కూడా వారసులుగా మమ్మల్ని పోల్చాడు కదా. మమ్మల్ని అంత గొప్పవాడు కదా యేసుస్వామి. మనం ఎవరో అడ్రస్ లేని వాళ్ళం మనకు కాదు. మన తండ్రి అయినటువంటి దేవునికి మన అందరం కూడా, నాతో పాటు మీరందరూ కూడా కుమారులే, పిల్లలే అని మనకు చెప్పాడు కదా. అలాంటి ఆయనను ఈరోజు క్రైస్తవ్యం అసలు విరోధులుగా మారిపోయారు. క్రీస్తుకు విరోధులుగా మారిపోయారు అందరూ. చాలామంది, ఎక్కువ మంది క్రీస్తుకు విరోధులుగా మారిపోవడానికి గల కారణం ఏంటో ఈరోజు మనం నేర్చుకుందాం. అంత మంచివాడు కదా. మమ్మల్ని ఎవరో శత్రువులుగా మమ్మల్ని చూడలేదు ఆయన. విరోధులుగా మమ్మల్ని చూడలేదు యేసుస్వామి. మమ్మల్ని మిత్రులుగానే చూశాడు ఆయన. శత్రువులుగా ఎప్పుడు చూడలేదు. ఒకవేళ చూస్తే మనం అయిపోయేవాళ్ళం. మమ్మల్ని క్షమించేవాడు కాదు, మన కోసం చనిపోయేవాడు కాదు కదా ఆయన కదా. కాబట్టి అలాంటి ఆయనను ఈరోజు క్రైస్తవులన్నీ పిలువబడుతూ ఆయన్ని అనుసరిస్తున్నటువంటి అనుచరులందరూ కూడా, కొంతమంది, అందరినీ కాదు, చాలామంది క్రీస్తుకు విరోధులుగా, శత్రువులుగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం.
క్రీస్తుకు విరోధులు ఎవరు? ఎవరు క్రీస్తుకు విరోధులు? నేర్చుకుందాం ఈరోజు చాలా చక్కటి విషయాన్ని. క్రీస్తుకు విరోధులు ఎవరు? ఈ ప్రశ్న మనకు అర్థమైన తర్వాత, ఈ ప్రశ్న మనకు విన్న తర్వాత నేను విరోధినా అని మీరందరూ కూడా మీరు ఆలోచించాలి, ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేస్తున్నాను మన ముందు, మన అందరికీ. క్రీస్తుకు విరోధులు ఎవరు? ఎవరు క్రీస్తుకు విరోధులు? ఎవరు క్రీస్తుకు విరోధులు? మనం అనుకుంటున్నాం క్రీస్తును మనం వెంబడిస్తున్నాం, క్రీస్తును సువార్త పరిచర్య మేము చేస్తున్నాం, ఆయన మేము విశ్వాసం మేము ఉంచాము, మేము వెళ్ళి వాక్యాన్ని చెప్తున్నాం, వాక్యాన్ని మేము వింటున్నాం, మేము క్రీస్తుకి ఎలా మేము విరోధులం? ఎక్కడ చెప్పిన వాక్యమే కదా, ఎక్కడ చెప్పిన క్రీస్తుని గురించే కదా ప్రకటన చేస్తున్నారు, అదే వాక్యాన్ని కదా మేము వింటున్నాం, మేము క్రీస్తుకి ఎలా మేము విరోధులు? అసలు క్రీస్తు విరోధులు ఎవరు? మాకు ఆల్రెడీ తెలుసు కదా, మేము ఎలాగ విరోధులు? మేము కాదు, ఎవరో క్రీస్తుకు విరోధులు ఎవరో అనుకుంటున్నాం మనం. అన్యులు కాదు. క్రీస్తును నమ్మని వారి గురించి చెప్పటం లేదు కదా. కాబట్టి ఎవరు క్రీస్తు విరోధులు మనం చూస్తాం ఆ బైబిల్ గ్రంథంలో. ఇంతే కదా, క్రీస్తు విరోధులు ఎవరో మాకు తెలియదా అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. ఒకసారి మొదటి పేతురు పత్రిక ఒకసారి తీయండి. ఒకసారి మొదటి పేతురు పత్రికలో పేతురు గారు తన మొదటి పత్రికలో వ్రాస్తూ ఒక విషయాన్ని చెప్తాడు. క్రీస్తుకు విరోధి గురించి చెప్తాడు. మనం ఒకసారి చూద్దాం. క్రీస్తుకు విరోధి అంటే మీరు మన అందరికీ కూడా విరోధి అయినటువంటి వాడు ఎవడో చెప్తున్నాడు అక్కడ. పేతురు రాస్తున్నాడు. మొదటి పేతురు 5వ అధ్యాయం 8 వచనాల్లో ఒకసారి ఆ మాట మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గల వారై క్రైస్తవులారా మీరందరూ కూడా మీరు ఎలా ఉండాలి? మెలకువగా మీరు ఉండాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగాల అని వెదుగులాడుచు తిరుగుచున్నాడు. ఎవరిని నాశనం చేసేయాలా? ఎవరిని క్రీస్తు నుంచి వేరు చేసేయాలి? ఎవరిని క్రీస్తును నమ్ముకున్నటువంటి బలమైనటువంటి నమ్మకం నుంచి వారిని వేరు చేసేయాలి. క్రీస్తు నుండి వీరు ఎవరైనా క్రీస్తుని విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా విశ్వాసం నుంచి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవులైనటువంటి వారిని వేరు చేయడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం గర్జిస్తున్నాడు. ఎవడు క్రీస్తునందు నమ్మకంగా ఉన్నాడో, ఎవడు క్రీస్తు అంటే అంత ఆయనకు భక్తి ఉందో, క్రీస్తు అంటే ఎంత అభిమానం ఉందో, అలాంటి వారిని పాడు చేయాలి అనేది ఆయన ఆలోచిస్తున్నటువంటి ఒక దృష్టి అన్నమాట. కాబట్టి మనకు విరోధి ఎవడు చెప్పండి? మీ విరోధి అన్నాడు. మన అందరికీ విరోధి, క్రైస్తవులైనటువంటి వారి అందరికీ భూమి మీద విరోధి అయినటువంటి వాడు ఎవడో ఒకడే మనకు అపవాది. అతను మాత్రమే మన అందరికీ విరోధి తప్ప మన విరోధులం మనం కాదు. మనం సహోదరులం, దేవుని కుమారులం, మనం అంతా కూడా సహోదరులం. కాబట్టి మనకు విరోధి ఎవడైనా ఉన్నాడు అంటే మనకు ఒకే ఒక్కడు, అతనే అపవాది. అతను మాత్రమే మనకు విరోధి తప్ప మనం విరోధులం కాదు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో నా విరోధి, నా శత్రువు అనే పదజాలాలు కూడా, మనోభావాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనం విరోధులం మనం కావు, మనం స్నేహితులం, మనం మిత్రులం, మనం సహోదరులం మనం. కానీ మన అందరికీ శత్రుత్వాన్ని చూపుతూ మమ్మల్ని వేరు చేయడానికి ఇన్ని ఆలోచనలు, ఇన్ని ప్రేరణలు చూపిస్తూ మమ్మల్ని పాడు చేసే ప్రయత్నం చేసేవాడు దుష్టుడు. కాబట్టి చూడండి, ఒకసారి మంచి మాట మనం చూద్దాం. మనకు విరోధి అంటే మనం దేవునికి ఎలా విరోధులు అవుతున్నామో ఒకసారి చూద్దామా బైబిల్లో. యోహాను సువార్త తీయండి. మొదటి యోహాను సువార్త 2:22 వచనంలో అక్కడ చక్కటి విషయాన్ని యోహాను గారు రాస్తున్నాడు. యోహాను గారు మొదటి తన పత్రికలో రాస్తున్నాడు. 2వ అధ్యాయం 22వ వచనంలో ఒకసారి చూస్తే 22వ వచనం, 2వ అధ్యాయం 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తుకు విరోధి ఎవడట చెప్పండి? తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే
ఎవడైతే ఒప్పుకున్నాడో వాడే క్రీస్తుకు విరోధి అని బైబిల్ మనకు చెప్తుంది. ఈ మనకి ఈజీగా తెలుసు చెప్తున్నారు. అంటే మరి ఎలా క్రీస్తుకు విరోధులట? వాళ్ళు కదా, మనం కాదు కదా అని మనం అనుకుంటున్నాం. మనం యేసు దారి అయి వచ్చరని ఒప్పుకున్నని వీడు అబద్ధికుడు. అంతేనా? అబద్ధికుడు. మరి ఎవడు క్రీస్తుకు విరోధి అన్నప్పుడు తండ్రి కుమారుడు అని ఎవడైతే నమ్మడో ఒప్పుకున్నాడో వాడే క్రీస్తుకు విరోధట. చూడండి, అంటే ఎలా అవుతున్నారు? ఎలా విరోధులు అవుతున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు బోధిస్తున్న వారు ఆయనే ఈయన అని బోధిస్తున్నారు కదా. తండ్రి వేరు, కుమారుడు వేరు అని మనం ఒప్పుకోవాలి, మనం నమ్మాలి. నమ్మితేనే, నమ్మకపోతే క్రీస్తుకు విరోధులైపోతున్నాం. తండ్రిని అంగీకరించిన వాళ్ళు అవుతాం, కుమారుడిని కూడా అంగీకరించిన వాళ్ళు అవుతాం. మనం ఈరోజు బోధిస్తున్నటువంటి బోధ ఎలాగుంది అంటే ఆయనే ఈయన, యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీద వచ్చాడని ఒకడిని చూపిస్తున్నాడు. ఇన్ని అవతారాలు ధరించినటువంటి వాడు ఒకడే తండ్రి, ఆయనే యేసు అని అంటున్నారు కదా. ఆయనే ఈ రకంగా ఈ అవతారాన్ని ధరించుకొని, మానవ అవతారాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడని ఒకడిగాని చూపిస్తుంటారు. అంటే వేరుగా చూపించటం లేదు, వారు వేరుగా నమ్మటం లేదనమాట. వీడు అంటే యేసు అయినా తండ్రి అయినా ఈయన ఒకడే నామాలు మార్చుకొని అవతారాలను మార్చుకొని లోకానికి రావడం అనేది జరిగింది అని తండ్రిని కుమారుడిని వారు ఒప్పుకోరు. కుమారుడిని కుమారుడికి ఒప్పుకోవాలి, తండ్రిని తండ్రిగా మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే క్రీస్తుకు విరోధులు కాలేవు. అలా ఒప్పుకున్న వాడు ఎవడైనా కూడా క్రీస్తుకు విరోధి అని చెప్తుంది. మరి చాలామంది ఇలాంటి బోధలు లేవో చెప్పండి. యెహోవాయే యేసుక్రీస్తుకు వచ్చాడని తండ్రిని తండ్రికి అంగీకరించటం లేదు, కుమారుడిని కుమారుడుగా అంగీకరించటం లేదు. ఇలా అంగీకరించని వారు ఎవరైనా వారు క్రీస్తుకు విరోధులు. మీరు మర్చిపోకూడదు. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఈ విషయం కూడా మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇక మరొక విషయాన్ని కూడా మనం ముందుకెళ్దాం. మనం ఒకసారి చూద్దాం. ఒకసారి 2వ యోహాను గారు రాసినటువంటి తన పత్రికలో 1వ అధ్యాయం కూడా తీయండి, ఒకసారి చూద్దాం. అక్కడ కూడా చాలా చక్కటి విషయాలు చెప్తాడు. క్రీస్తుకు విరోధులు ఎవరు మనకు జస్ట్ మీకు ఆలోచన నేను ఇస్తున్నాను. 1వ అధ్యాయం 7, 8 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయాన్ని చూద్దాం. యేసుక్రీస్తు మనలాగా రక్త మాంసములు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో మనుషుల యొద్దకు బయలుదేరి ఉన్నారు. అర్థమవుతుందా? వంచకులు అంటే ఏంటి చెప్పండి? వంచకులు అంటే ఏంటి చెప్పండి? మాయలోడు, మాయ చేసేవాడు, గారడి చేసేవాడు. వంచకుడు అంటే ఏంటి చెప్పండి? మాయ చేసేవాడు, మాయ మాటలు చెప్పేవాడు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేవాడు. అతనిని వంచకుడు అని అంటారు, అబద్ధికుడు అని అంటారు. లేని వార్తను, లేని మాటలను కలిపి చెరిపెడి బోధ చేసే వాడిని ఏమంటారు చెప్పండి? వంచకుడు. క్రీస్తుకు విరోధి, క్రీస్తు వాక్యానికి విభిన్నంగా బోధన జరిగించి అనేక మందికి నాశనం వైపు నడిపించే బోధలు చేసేవాడు, చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. వీడు వంచకుడు. క్రీస్తుకు విరోధి అయినటువంటి వాడు వంచకుడు. వీడు అర్థమవుతుందా? వంచకుడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చానని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారట. చూడండి, అట్టివాడే వంచకుడును క్రీస్తుకు ఏమై ఉన్నాడు? విరోధినై ఉన్నాడు. అలాంటి వాడే మాయ చేసేవాడు. సంఘాల్లో చొరబడి అనేక మందిని వాక్యమే పట్టుకుంటాడు. వాక్యములు లేనివి వాక్యములు ఉన్నట్టు కలిపి చెరిపడి బోధ చేసి మమ్మల్ని మాయ చేసేసి మమ్మల్ని చాలా ప్రమాదంలోనికి మమ్మల్ని నడిపించే బోధలు చేసేవాడు. అలాంటి వారు సంఘాలలో అనేక మంది ఆ గుంపులలో చొరబడ్డారట.
చూడండి, మన జాగ్రత్త ఉండాలా వద్దా? లోకంలో బయలుదేరి ఉన్నారు అన్నప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఎలా నమ్ముతారు? చాలామంది సేవకులను ఎందుకు నమ్ముతారు మీరు? వీడు దేవుని ఆత్మయో కాదో కూడా పరిశీలించాలి వద్దా? అందరూ సరిగా చెప్తున్నారా లేదా కూడా పరిశీలన చేయాలి వద్దా? కాబట్టి దేవుని పిల్లలారా, మరి వాక్యాన్ని అతి సులువుగా అతి తొందరపాటుగా మనం నమ్మి మనం మోసపోయే ప్రయత్నం మనం చేయకూడదు. దుష్టుడు అనేక మంది తన అనుసారుల ద్వారా ఎన్నో కలిపి చెరిపడి బోధలు చేసి అనేక మందిని మాయ చేయడానికి గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నటువంటి మా విరోధి అయినటువంటి అపవాది ఉన్నాడు. ఒక క్షణములో మమ్మల్ని పడేసేస్తాడు, ఒక క్షణములో మమ్మల్ని మోసం చేసేస్తాడు, ఒక క్షణము చాలు నిన్ను మాయ చేసేస్తాడు నిన్ను తన గారడితో. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్య విషయంలో ఉండాలి. అంతేనా? ఇక 8వ మాట కూడా ఒకసారి చదవండి, ఏమంటున్నాడు అక్కడ? 8, అట్టివాడే వంచకుడు క్రీస్తు విరోధినై ఉన్నాడు. అట్టివాడే ఎలాంటి వాడు? మాయ మాటలు చెప్పేవాడు, లేని కబుర్లు ఆడేవాడు, నోటికి వచ్చింది వాగేసేవాడు. చూసారా? దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ నోటిని కానీ నీ హృదయాన్ని కానీ త్వరపడనీయకుండా నీ నోటిని జాగ్రత్తగా నువ్వు కాచుకుంటున్నాడు. నువ్వు కింద ఉన్నావు జాగ్రత్త, నేను పైన ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. ఏది పడితే అది నువ్వు మాట్లాడడానికి వీలు లేదంటున్నాడు కదా ఆయన. మరి ఆ మాటలను పక్కన పెట్టేసి నోటికి వచ్చింది మనం వాగేసేవారు వీరు ఎవరన్నమాట? వంచకులు కదా. ఉన్న వాక్యాన్ని సరిగా చెప్పకుండా దానికి బదులుగా మరో విషయాన్ని జోడించి మరో రకంగా చెప్పడం. ఉదాహరణ వేరు, ఏదేదో చెప్పేస్తుంటారు కదా చాలామంది. అలా మనం చెప్పకూడదట. అలా చెప్తే క్రీస్తుకు మనం ఏమైపోతున్నాం? మనం చెప్పండి, విరోధులు అయిపోతున్నాం. ఆ వాక్యాన్ని ఆ మాటలను వినేవారు అందరూ కూడా ఏమైపోతున్నారు? క్రీస్తుకి విరోధులు అయిపోతున్నారు. అవునా కాదా? అలా విరోధులు అయిపోతున్నాం. అందుకే అవునో కాదో, అలా ఉన్నాయో లేవో ఎలా చెప్తున్నాడు? అలాగే చెప్తున్నాడా? వాక్యానికి న్యాయబద్ధంగానే మాట్లాడుతున్నాడా కూడా మనం గమనించాలి. లేకపోతే మమ్మల్ని విరోధులుగా చేసేసే బోధ చేస్తున్నాడేమో. ఈ విషయంలో మన జాగ్రత్త ఉండాలొద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఇక క్రీస్తుకు మనం ఎలా విరోధులు అవుతున్నామో ఒకసారి ఒక మాట మనం చూద్దామండి. చాలా చక్కగా ఉంది. మనం ఎలా విరోధులు అవుతున్నామో, ఎలా దుష్టుడు మమ్మల్ని విరోధులుగా చేస్తున్నాడో ఒకసారి బైబిల్లో మనం చూద్దామా? ఎంత చక్కగా ఉంటుంది. మత్తయి సువార్త తీయండి. క్రీస్తుకు చూడండి, మా యేసుక్రీస్తుల వారు మమ్మల్ని స్నేహితులు అన్నాడు, శిష్యులు అన్నాడు, ఆ తర్వాత అన్నదమ్ములు అన్నాడు, అక్క చెల్లెళ్ళు అన్నాడు. ఆయన అంత గొప్ప మంచి మనసు గల ఆయనను మన విరోధులు అవ్వటం అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో వ్రాయబడినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చదివి సహాయం చేయగలరా? చేయండి. 12వ అధ్యాయం 30వ వచనంలో చేయండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి అంటున్నాడు. నా పక్షాన నుండని వాడు, ఆయన బోధలో లేనివాడు. అంతేనా? ఆయన గురించి వ్రాయబడిన ప్రకారంగా బోధించని వాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పనివాడు, ఆయనకు క్రీస్తుకు విరోధి. క్రీస్తుకు విరోధి. ఇక కింద మాటలు, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటున్నాడు. ఇక్కడ మీరు గమనించండి. అట్టివాడ కింద మాటలు ఏమంటున్నాడు? ఆ కింద మాటల్లో అది కాదు అదే మీరు ఇప్పుడు చెప్పిన విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. అంటే విరోధులు అన్నాడు కదా, అక్కడ విరోధి అనే విషయాన్ని ఒకసారి మీరు నా పక్షమున నాతో కలిసి నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు. ఇక్కడ మీరు ఆలోచన మీరు చేయండి. ఆయన పక్షం ఏంటి? ఆయన ఏం చేశాడు? అందరినీ ఏం చేశాడు? రక్షించాలనుకున్నాడు, అందరినీ గ్యాదర్ చేయాలనుకున్నాడు, తండ్రి కొరకు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. అందరూ కూడా తన కుమారులుగా, తన పిల్లలుగా, తన దేవుని యొక్క స్వరూపం కలిగి ఉండాలని ఆశపడ్డాడు. ఆయన అందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు.
అందరిని ఏం చేస్తున్నాడు ప్రభు? తండ్రి కొరకు గ్యాదర్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన మోటివేషన్ చేస్తున్నాడు అన్నమాట ఆయన, అంతేనా? కానీ ఆయన పక్షాన అలాంటి కార్యక్రమాలలో ఎవడైతే విభిన్నంగా వ్యతిరేకంగా దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డగిస్తూ ఉంటాడో చెదరగొట్టేవాడే కదా వాడు. మన అందరం కూడా దేవుని సన్నిధిలో ఒకటిగా అందరం కూడా ఒక గుంపుగా ఉండవలసినటువంటి మనల్ని వెళ్ళి వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడుతూ వెళ్తున్నటువంటి వారందరినీ కూడా వెళ్ళకుండా అడ్డగించేవాడు చెదరగొట్టేవాడా కదా? చెప్పండి, చెదరగొట్టేవాడే కదా. వెళ్ళండి పంపించేవాడు ఎవడు? క్రీస్తుతో సమకూర్చేవాడు. అక్కడ క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు, సువార్త కానీ వచ్చినప్పుడు, ఎవరో వచ్చినప్పుడు మనం వెళ్తాం. మన నమ్ముకున్న యేసునే కదా ప్రకటించడానికి వచ్చారు. యేసు గురించి వార్తను, మంచి మాటలను నేను నేర్చుకోవాలి, వినాలి, చెప్పడానికి వచ్చారని మన కోసమే అని మనం బైబిల్ చేత పట్టుకొని మనం వెళ్తున్నప్పుడు చాలామంది అడ్డగిస్తూ ఉంటారు. చూడండి, అక్కడ ఎందుకు మీరు వెళ్తారు? బాగలేదే, అక్కడ వెళ్ళకండి, సుఖం లేదు, అక్కడ మీరు వెళ్ళకూడదు, అది వారు అలాంటి బోధ చేస్తారు, వీరు ఇలాంటి బోధ చేస్తారు, ఏదో వంకర మాటలు పలకాలి కదా. వెళ్ళేవాడిని అడ్డగించాలంటే, మోసగించాలంటే, చెదరగొట్టాలంటే ఏం చేయాలి? అడ్డమైన ప్రశ్నలు, అడ్డమైన మాటలు, పనికి మారిన మాటలు చెప్పి అక్కడి నుంచి వేరు చేయాలి కదా, చెదరగొట్టాలి కదా. అంటే క్రీస్తు పక్షాన సమకూర్చడం అంటే గ్యాదర్ చేయడం, పంపించడం వారిని, మీరు వెళ్ళండి అని. పలానా రోజు సువార్తకు వస్తున్నారు, మీరు అందరూ కూడా రావాలి అని అలా చెప్పవలసి పోయి అక్కడ మీరు ఎందుకు వెళ్తారు? అక్కడ వెళ్ళడం వలన మీకు ఉపయోగం ఏంటి? ఏం చెప్తారని, ఏం నేర్చుకుంటామని మీరు వెళ్తున్నారు? మీరు వెళ్ళకూడదు అని చెదరగొట్టేవారు ఎవడైనా వారు క్రీస్తుకి ఎవరు? విరోధులు. మరి ఇలా చెదరగొట్టేవారు లేరా చెప్పండి? ఎన్ని రోజులు ఎప్పటికైనా మిమ్మల్ని కూడా ఎవరైనా అడ్డగించిన వారు ఎవరైనా లేరా చెప్పండి? చాలామంది మనకు కూడా ఉన్నారు, ఎక్కడ కూడా ఉన్నారు అలాంటి వారు, చెదరగొట్టేవారు. అంటే యేసుక్రీస్తు వారికి ఎలా మనం విరోధులైపోతున్నాం? అడ్డగించి, వెళ్ళనివ్వకుండా, ఆటంకపరిచి క్రీస్తుకి మన విరోధులైపోతున్నాం. క్రీస్తు లోకానికి రక్షించడానికి వచ్చినటువంటి ఆ రక్షకునికి మన విరోధులైతే మమ్మల్ని ఎవడు రక్షిస్తాడు, ఎవడు కాపాడుతాడు? మీరు ఆలోచన మీరు చేయండి. క్రీస్తు పక్షాన సమకూర్చేవాడు క్రీస్తుకు స్నేహితుడు అవుతాడు, క్రీస్తుకు మిత్రుడు అవుతాడు కదా, సహోదరుడు అవుతాడు కదా, స్నేహితుడు అవుతాడు కదా, శిష్యుడు అవుతాడు కదా. మరి ఆయన పక్షాన సమకూర్చనివాడు, గ్యాదర్ చేయనివాడు, పంపించనివాడు, అడ్డగించేవాడు వీడేవాడు? చెదరగొట్టేవాడే కదా, దేవుని వాక్యాన్ని వినకుండా మోసగించేవాడే కదా. వీడేవాడు? క్రీస్తుకి ఎవడు? విరోధియా, మిత్రుడా, స్నేహితుడా? విరోధి. అంటే మనం వెళ్ళకపోయినా విరోధులు అయిపోతున్నాం అన్నమాట. అడ్డగించినా మనం క్రీస్తుకి ఏమైపోతున్నాం? విరోధులు అయిపోతున్నాం. ఇది ఆలోచనలోనికి అందనంతగా దుష్టుడు మమ్మల్ని మోసగిస్తున్నాడు. మీరు ఆలోచన మీరు చేయండి. మరల చదువు కృష్ణ, మీకు మనకు అర్థమవుద్ది, బాగా గమనించండి. నా పక్షమున అంటున్నాడు యేసు. ఎవడైనా ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు. నాతో కలిసి సమకూర్చని వాడు అనేక మందిని నాలో నుంచి చెదరగొట్టేవాడే కదా. నా వాక్యాన్ని వినడానికి రానివ్వకుండా వాడు చెదరగొట్టేవాడే కదా. నా పక్షాన సమకూర్చేవాడు, అనేక మందిని ఆహ్వానం పలికేవాడు, అందరినీ పిలిచి వాక్యాన్ని వినిపింప చేయడానికి ప్రయత్నించేవాడు, నా పక్షాన ఉన్నవాడు. వెళ్తున్న వారిని కూడా అడ్డగించేవాడు, వీడు విరోధి అని వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తున్న వారిని అడ్డగించకండి, పంపించండి. ఆయన పక్షాన మీరు అందరూ కూడా సమకూర్చండి. మమ్మల్ని రక్షించే యేసుక్రీస్తుకు మీరు విరోధులు కాకండి. మీరు అలాంటి రక్షించే ఆ యేసుక్రీస్తుకి విరోధులైతే, నేను అయితే మమ్మల్ని రక్షించడానికి ఎవరు లేరు. మనకు ఆయనే రక్షణదాత, ఆయనే మనకు విముక్తి దాత. అలాంటి ఆయనకి మనం విరోధులైతే ఆయనే కదా పరలోకానికి తీసుకెళ్ళేది, ఆయనే కదా పరలోకానికి మార్గం, ఆయనే కదా. ఆయన వల్లనే కదా మనం రక్షింపబడ్డాం, ఆయన వల్లనే కదా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయన వల్లనే కదా విముక్తి, మనకు విడుదల మనకు వచ్చింది. అలాంటి ఆయననే మనం విరోధులైతే, ఆయన పక్షాన సమకూర్చకుండా మనం చెదరగొట్టే వారమైతే విముక్తి ఎక్కడి నుండి మనకు వస్తుంది? ఎవరు మమ్మల్ని కాపాడుతారు చెప్పండి? పరలోకానికి ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని చెప్పండి? ఆలోచిస్తున్నారా?
అంటే ఎంతమంది మమ్మల్ని ఇలా మోసగిస్తూ దేవునికి విరోధులు చేస్తున్నారు. దుష్టుడు ఒక ఆలోచన ఎంత గొప్పదంటే మమ్మల్ని మోసగించేంత గొప్పది, దేవునికి కాకుండా దూరం చేసేంత గొప్పది, రక్షణ నుంచి మమ్మల్ని వేరు చేసేంత గొప్పది దుష్టుని యొక్క ఆలోచన, దృష్టి, గారడి, మోసం, మాయ. అర్థమవుతుందా? కాబట్టి ఎవరి మాట మీరు నమ్మకండి, వాక్యాన్ని వెళ్ళి వినండి. అవునో కాదో మీరు పరిశీలన చేసి నిజాన్ని మాత్రమే మీరు నమ్మిరండి. ఎవరు వచ్చినా చాలామంది బయలుదేరారు, మరి ఆ విషయాలు వినడానికి వెళ్తున్నట్టు మనం అందరం కూడా మీరు ఏమి వినుచున్నారు అన్నప్పుడు యేసు అన్ని వాక్యం కాదన్నమాట, అందరూ ఒకే బోధన చేయాలన్నమాట. కాబట్టి నేను వింటున్నది ఏం వింటున్నానో కూడా నేను వెళ్ళాను కాబట్టి చాలా జాగ్రత్త, లేదా నేను మోసపోతాను. కనుక బెరియ పట్టణస్థుల వల్లే ఒక జ్ఞానవంతులు కావాలి, పరిశీలించాలి. అలాగున్న వాళ్ళు లేవా? ఖచ్చితంగా. లేకపోతే మనం పోరాడకపోతే మనకు వాస్తవం అనేది మనకు బయటికి రాదు, మనకు తెలియదు, ఏది అర్థం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఒకసారి ఒక మాట చివరిగా నేను చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తు లోకంను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన, ఒకసారి యోహాను సువార్త చివరిగా మనం చూసి మనం ముగించేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో ఒకసారి చివరిగా ఈ వాక్యాన్ని మనం నేర్చుకొని మనం ముగించేసుకుందాం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకానికి కఠినమైనటువంటి శిక్ష ఇవ్వడానికి, నేను దండించడానికి నేను రాలేదు. లోకాన్ని నేను కాపాడడానికే, రక్షించడానికే, విముక్తినివ్వటానికే ఈ లోకానికి నేను వచ్చానంటున్నాడు ఆయన. అలాంటి ఆయనకు నువ్వు విరోధివైతే నిన్ను కాపాడేది ఎవరు? మనకు ప్రశ్న. ఒకవేళ మనం క్రీస్తుకు విరోధముగా మనం బ్రతుకుతున్నామా? మనం క్రీస్తుకు విరోధులుగా మనం ఒకవేళ దేవుని పక్షాన సమకూర్చని వారికి మనం ఉన్నామా? ఒకవేళ ఉంటే మన క్రీస్తుని నమ్మడం ఎందుకు? మనం ఆయన్ను వెంబడించడం ఎందుకు? మనం చేసే పని ఏంటి కదా? కాబట్టి ఇవంతా కూడా మీరు ఆలోచన చేయండి. తర్వాత దేవుడు చూడండి ఏమంటాడంటే, తాము మోసపోవు. చూడండి, చాలామంది వంచకులు అనేవారు, వంకర మాటలు చెప్పేవారు, మాయ మాటలు చెప్పేవారు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేవారు. వీళ్ళంతా కూడా దుర్జనులు, సజ్జనులు కాదు, దుర్జనులు, దుష్ట స్వభావం కలిగినటువంటి వారు, వంచకులు. ఈ మోసగాలంతా కూడా తాము మోసపోవచ్చు అనే మాట మనకు ఇవన్నీ నేను చూపించనులే, కానీ రాసుకుంటే రాసుకోవచ్చు మీరందరూ కూడా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. 3:13 వచనాల్లో తాము మోసపోవచ్చు, అంతకు వారు చెడిపోతారట. అలాంటి వారు ఎవరైనా క్రీస్తుకు విరోధులైనటువంటి వారు, క్రీస్తుకు విరోధమైనటువంటి కార్యక్రమాలు జరిగించేవారు, అడ్డగించేవాడు ఎవడైనా తమను తాము చెడిపోవచ్చు, మోసపోవచ్చు, అంతకంతకు వారు చెడిపోతారే తప్ప బాగుపడరు అని వాక్యం చెప్తుంది. లేదు చదువుతాను, అవునో కాదో చెప్తున్నాను అనుకుంటే మీరు చదవండి, ఆ మాట చదవండి. అవునో కాదో 2వ తిమోతి పత్రిక పౌలు గారు తిమోతికి వ్రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అవునో కాదో? అయితే దుర్జనులు, చెడ్డ దుర్బుద్ధి గలవారు, వంచకులు, ఈ మోసగాళ్ళంతా చూడండి అనేక మంది ప్రజలను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు వారు చెడిపోతారు. అనేక మందిని అంతకు చెడగొట్టేస్తారు. వీళ్ళంతా కూడా బాగుపడరన్నమాట, వీరికి రక్షణ లేదన్నమాట. వీరికి బయటికి రారు, బాగుపడరు, ఇక చెడిపోవడమే ఖాయం తప్ప వారు చేసే ఎత్తుగడకు ముగింపు ఏటన్నమాట, చెడిపోవడమే, నాశనం అయిపోవడమే తప్ప బాగుపడరు. మమ్మల్ని బాగుపడనివ్వరు. దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి వాడిని వెళ్ళనివ్వరు, వారు వెళ్ళరు. వారు వచ్చి వాక్యాన్ని విని నేర్చుకుని బాగుపడరు. బాగుపడడానికి వాక్యాన్ని విని బాగుపడడానికి వెళ్తున్నటువంటి వారిని అడ్డగిస్తారు. అటు వాళ్ళు బాగుపడరు, ఇటు మమ్మల్ని బాగుపడనివ్వరు. అంటే ఇది ఎంత ప్రమాదం అంటే, ఎంత నష్టంలోనికి మమ్మల్ని నడిపించేస్తుందంటే ఇంకా
మన జీవితం, మన గతి అంతా ఇంకా శూన్యమే తప్ప మనకు మిగిలేది ఏమీ లేదు. కాబట్టి క్రీస్తు విరోధులు అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? క్రీస్తు విరోధులు ఎవరు? ఎలాంటి వారు క్రీస్తు విరోధులు? క్రీస్తు పక్షాన సమకూర్చని వారే క్రీస్తుకు విరోధులు. చెదరగొట్టేవారు, క్రీస్తు పక్షాన సమకూర్చని వారు చెదరగొట్టేవారు. అర్థమవుతుందా? చెదరగొట్టేవారు ఎవరైనా వారు క్రీస్తుకి ఏమై ఉన్నారు? విరోధులు. ఈ విరోధులకు రక్షణ ఇక దేవుడిక ఇవ్వడు. ఇక విరోధం అయితే ఇక మీ రక్షణ ఇస్తాడు. ఇక అనేక మంది రక్షణ పొందవలసినటువంటి వారిని అడ్డగించే ఆటంకక్కులు కదా వీళ్ళంతా. అలాంటి వాడికి రక్షణ ఎందుకు? అనేక మందిని మోసగించినందుకు ఇస్తాడా రక్షణ? కాబట్టి మీరు రెండవ మరణమే తప్ప ఇంకా మరొకటి ఏమీ లేదు. కఠినమైన శిక్ష, అది భయంకరమైనటువంటి శిక్ష, ఎప్పటికీ నాశనమైపోవడం, నిత్యము నాశనమైపోయే శిక్ష. అది ఏడవటం, పండ్లు కొరకటం ఎక్కడ మిగిలి ఉంటుంది. ఇక మరొకటి ఏమీ లేదు. ఆనందం మనకు లేదు అక్కడ. కాబట్టి పరలోకం మనిషి ఇవ్వలేడు, నిత్య జీవం మనిషి ఇవ్వలేడు. ఇవ్వలేనప్పుడు ఆయన మాట ఎందుకు నమ్మాలి? ఎందుకు వినాలి? నేను వెళ్తున్నాను, నేను వింటాను అన్న స్వేచ్ఛ నాకు ఉంది, ఆ హక్కు నాకు ఉంది. బైబిల్ ఎక్కడుంది అక్కడ వెళ్ళొద్దని ప్రశ్నించాలి. నాలంటి వాడు ప్రశ్నిస్తే సమాధానంలో ఎవడైనా ఉండదు. నేను వెళ్తాను, వినుట వలన విశ్వాసము కలుగును అని వాక్యం చెప్తుంది కనుక నేను వింటే కదా మంచి అయినా చెడైనా నాకు తెలిసేది. నేను వెళ్తాను. నువ్వు అడ్డగించడానికి నువ్వు రాకపోతే పోయింది పో, కానీ నేను వెళ్తాను, నన్ను అడ్డగించకు. ఆ వాక్యంలో ఏముంది? నాకు బ్రతుకుంది. ఆ వాక్యంలో ఏముంది? నాకు నిత్య జీవం ఉంది. నాకు నా ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగినటువంటి లేఖనాలను నేను వినడానికి నేను వెళ్తున్నాను. అడ్డగించడానికి నువ్వు ఎవడు? ఏమైనా రూల్ ఉందా? ఏమైనా బైబిల్లో వ్రాయబడి ఉందా? వెళ్ళొద్దని ఎందుకు నువ్వు అడ్డగిస్తున్నావు? ఆటంకపరచొద్దని చెప్పాలి. కాబట్టి క్రీస్తు విరోధులకు మీరు ఎప్పటికీ కాకండి. మీరు దేవుని సన్నిధిలో మీరు కనబడండి. దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి బ్రతుకు పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. ఆ వాక్యాన్ని నేర్చుకుని మన అందరం కూడా కలిసి మనం నేర్చుకుందాం, మనం అలాగే మనం జీవిద్దాం. దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసినటువంటి మహాలోకానికి మనందరం కూడా చేరుదాం. ఓకే, మీ అందరికీ వందనాలు.